జియోసింక్లైన్స్ అంటే సార్ జనరల్ గా కాంటినెంట్ కొలిజన్ జరిగేటప్పుడు ఫోల్డ్ మౌంటైన్ ఫార్మ్ అయ్యే ముందు ఆ సీ ఉంటదా, ఆ సీ అంతా నారో ల్యాండ్ మాస్ గా మారిపోతుంది డిపాజిట్ ఆఫ్ సెడిమెంట్స్ తోని. ఇప్పుడు నా చెయ్యి ఉంది అనుకోండి, దగ్గర తెచ్చేసిన నారో స్పేస్ ఉంది కదా, దాంట్లో ఉన్న సెడిమెంట్స్ మొత్తం అక్యూములేట్ అయిపోయి నారో వ్యాలీ లాగా కనిపిస్తుంది. దాన్ని జియోసింక్లైన్ అంటారు. జియోసింక్లైన్స్ మీద కొన్ని థియరీస్ ఇచ్చినారు. కొబర్స్ క్లాసిఫికేషన్ మోస్ట్ బెస్ట్ క్లాసిఫికేషన్. ఆ జియోసింక్లైన్ ఫోల్డ్ మౌంటైన్ ప్రాసెస్ లో హెల్ప్ చేస్తుంది. హిమాలయస్ ఎలా ఫార్మ్ అయినాయి అంటే అందరు ఇచ్చే జనరల్ ఆన్సర్ ఏం తెలుసా సార్? హిమాలయస్ ఆర్ ఫార్మ్డ్ బికాస్ ఆఫ్ ద ఇండియన్ ప్లేట్ కొలిజన్ విత్ ద యురేషియన్ ప్లేట్. మీరు ఇది విన్నారా? ఈ పాయింట్ విన్నారా సార్? నేను కూడా అదే విన్నా జియోసింక్లైన్ చదివేంత వరకు. కానీ జోగ్రఫీ ఆప్షనల్ గా మీరు లేమెన్ గా చదివితే ఎట్లా? హిమాలయాస్ ఆర్ ఫార్మ్డ్ విత్ ఇండియన్ ప్లేట్ కొలిజన్ విత్ యురేషియన్ ప్లేట్ along with the Tethys geosynclinal folding, where the rock evidences of Tethys syncline are available in Himalayas in the Kargil area. ఇప్పుడు హిమాలయస్ ఫోల్డ్ మౌంటైన్స్ కదా, వాల్కెన్ ఉంటుందా?